ఇంటిని కొనగలిగావు కానీ ఆ ఇంటిలోని జ్ఞాపకాల్ని కొనగలవా? ఈ విషయంలో నేను బాధపడుతుంది నా గురించి కాదమ్మా, మీ పెద్దనాన్న గురించి. ఆ జయంతి గ్రూప్ వాళ్ళకి కాల్ చేసి మనం ఆ ఇల్లు అమ్మట్లేదని చెప్పండి. అంత అతని ఇష్టమేనా? ఏమనుకుంటున్నాడు అతని గురించి? అతను ఆ బిల్డింగ్ మనకే కావాలి. అర్చన, 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 నువ్వన్నదే జరిగింది అర్చన. మా నాన్నకి ఇష్టమైన ఆ ఇంటిని ఆయనే కాపాడుకున్నాడు. మన ఇల్లు కోల్చట్లేదు, ఆగిపోయింది. మన జ్ఞాపకం మన కళ్ళ ముందే గర్వంగా నిలబడింది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఈ రాజా అమ్మనన్నాడో లేక వాళ్లే కొనను అన్నారో తెలియదు, కానీ చివరి నిమిషంలో మన ఇల్లు కోల్చడం ఆపేశారు అర్చన. ఒకరి కష్టాన్ని పడగొట్టడం కష్టమండి, అందుకు ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అర్చన. కూలిపోతుంది అనుకున్న నా కల అలాగే ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మన ఇంటిని మనం మళ్ళీ కొనుక్కునే అవకాశం వచ్చింది. మళ్ళీ ఈ పరిస్థితి రానివ్వను అర్చన. ఏం చేసైనా మన ఇంటిని కొనేస్తారు అర్చన. ఇల్లు కూల్చకుండా ఆపిన వాళ్లకి మనం జీవితాంతం రుణపడి ఉండాలంటే నాకు తెలిసి రాజానే ఆపుంటాడు. వాడాపడు. కోల్చాలని పంతం పట్టుకుని కూర్చున్నవాడు వాడెందుకు ఆపుతాడు? అవతల వాళ్ళకే నచ్చుండదు. ఆ జ్ఞాపకాల్ని కూల్చేసి నా భర్త ప్రాణాలు తీయొద్దు రాజా. నా ఐదోతనాన్ని నాకు దూరం చెయ్యొద్దు. నా కోసం ఈ సాయం చెయ్యి రాజా. జీవితంలో మళ్ళీ నిన్నేమీ అడగను. ఎలా అయితే మన ఇల్లు మన కళ్ళ ముందే ఉంది. మళ్ళీ మనం సొంతం చేసుకోవడమే మిగిలింది. ఈ ఆనందంలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అర్చన. మనసారా ఏడవాలనిపిస్తుంది. ఈరోజు నా డైరీలో రాసుకోవాల్సిన రోజు అర్చన. ఈరోజు మన కుటుంబం మొత్తం పండుగ చేసుకోవాల్సిన రోజు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం అలా సరదాగా బయటకు వెళ్దాం, ఓకేనా? హలో హలో రాజా, నేనయ్యా అర్చనని. నీ మంచితనం ఈరోజు మా అందరి ప్రాణాలు కాపాడింది. నా మాట మన్నించి ఆ ఇంటిని కూల్చకుండా ఆపించినందుకు జీవితాంతం నీ మేలు మర్చిపోలేనయ్యా. గుర్తుంచుకోవాల్సిన వాళ్ళు గుర్తుంచుకోవటం లేదు. మీరు మర్చిపోనందువలన వచ్చే ఉపయోగం ఏముండదులేండి. ఇల్లు కూల్చటం ఆగింది కదా అని మా మధ్య గొడవాగినట్టు కాదు. నీ కోపం తీరేది ఎప్పటికి రాజా? బహుశా ఈ జన్మకది జరగకపోవచ్చు. అప్పుడప్పుడు నీలో మనిషి చచ్చిపోయాడా అని భయం వేసేది. కాని రాజా ఎప్పటికీ రాజాని అని నిరూపించావు. శత్రువు కళ్లల్లో కన్నీళ్లకు కూడా కరిగిపోయే నీ మంచితనం ముందు ఎవరూ నిలబడలేరు రాజా. ఎంత కష్టాన్నైనా భరించొచ్చు మాధవి, కానీ కన్నీళ్లను మాత్రం భరించలేం. చాలా రోజులు నేను వాటిని మోసాను కాబట్టి వాటి బరువు నాకు తెలుసు. అందుకే ఆ ఇంటిని కూల్చకుండా ఆపేశాను. కన్నీళ్ల కరిగేది దేవుడొక్కడే. జనం నిన్ను దేవుడిలా చూడ్డంలో తప్పులేదు రాజా. తప్పు మాధవి. మనిషిలో దేవుణ్ణి చూడాలి కానీ మనిషినే దేవుణ్ణి చేయకూడదు. అలా చేస్తే ఆ దేవుడిలాగే మనిషి కూడా గుడిలో రాయైపోతాడు. మనిషి ఎప్పుడు మనిషిలానే బ్రతకాలి, మనుషుల కోసమే బ్రతకాలి.
అమ్మ చందు, చందు. ఏం డాడీ అంత ఆనందంగా ఉన్నారు? కూలిపోతుందని భయపడిన మా నాన్నగారి జ్ఞాపకాల్ని కూలిపోకుండా దేవుడే కాపాడాడమ్మా. ఏం డాడీ మీరు చెప్పేది? అవునమ్మా, ఏం జరిగిందో తెలీదు. చివరి నిమిషంలో రాజా ఇల్లు అమ్మట్లేదని కబురు చేశాడు. మా బాధ అర్థమైందో ఏమో, అడ్వాన్స్ తీసుకుని కూడా ఇల్లు అమ్మనని చెప్పేశాడు. తెలియక చేశాడో తెలిసి చేశాడో గాని ఈరోజు రాజా చేసిన సహాయం మాత్రం చిన్నది కాదమ్మా. అటు ఇంటిని కాపాడాడు, ఇంటితో పాటు అన్నయ్య ప్రాణాలు కాపాడాడు. పోన్లే డాడీ, పెద్దనాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతూ ఉన్నాం. ఇంకేం భయం లేదమ్మా. ఏ విషయాన్నైనా తట్టుకోగలిగే అన్నయ్య బలహీనత ఆ ఇల్లు. ఇల్లు కూల్చేస్తారన్న దగ్గర నుంచి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ ఉన్నాను. పెద్ద గండం గడిచిపోయిందమ్మా. రాజా మంచి మనసు మరోసారి మా అన్నయ్యని కాపాడింది. అడగకుండా సాయం చేయడం రాజాకు అలవాటే. ఇప్పుడు తను చేసిన సాయం జీవితంలో మర్చిపోలేనిది. మా నాన్న కష్టం మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళతానరా అన్నట్టు టీవీగా నిలబడింది. అదే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అతని బ్యాక్గ్రౌండ్ అతనుకుంటే మన బ్యాక్గ్రౌండ్ మనకే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా తప్పు అతని వైపు ఉంది. సో గట్టిగా మాట్లాడే రైట్స్ మనకే ఉంటాయి. ఈ జయంతి గురించి అతనికింకా తెలీదు. కొత్తగా నేను మొదలు పెట్టాలి అనుకున్న వెంచర్ ఫస్ట్ లోనే ఫెయిల్ అయింది అంటే ఈ జయంతి తట్టుకోలేదు. నేను హర్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఆ రాజాకి అర్థమయ్యేలా చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు మాట్లాడుతుంది రాజా గురించేనా? అవును. ఏ రాజా గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటారండి. మీకు తెలుసా? నాకే కాదు, సిటీలో చాలా మందికి తెలుసు. ఏమని? అతను చాలా మంచివాడండి. కష్టం అంటే ఎదురెళ్ళి సాయం చేసే మనస్తత్వం. ఓ, బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. పరిచయం ఉంది మేడం. అందుకేనా అతని వెనకేసుకొస్తున్నారు? మంచి వాళ్ళ మంచితనం గురించి చెప్పడం వెనకేసుకురావడం ఎందుకు అవుతుంది మేడం? నాకు నచ్చని వ్యక్తి గురించి నా ఎదురుగా మాట్లాడితే నాకు అలాగే అనిపిస్తుంది. మీ మంచి కోసం చెప్తున్నాను. నా మంచి కోసం అన్నప్పుడు అతని గొప్పతనం గురించి చెప్పకూడదు. అంటే మీరు అతనితో గొడవ పడాలని చూస్తున్నారు, అందుకే చెప్తున్నాను. అతను మాట తప్పాడు. దానికేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నాన్సెన్స్. అతని కారణాలు నాకెందుకు? I want that land. Otherwise, I will see his end. అదంత సులభం కాదు మేడం. రాజాని అభిమానిస్తే ప్రాణం ఇస్తాడు. ఎదురు నిలబడాలనుకుంటే వెంటపడి తరుముతాడు. అదే మా అనుభవం. ఓ, అందుకేనా మీ భయాన్ని నా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు? సి, అతని గురించి మీకు తెలుసు, ఈ జయంతి గురించే మీకు తెలీదు. తల ఎగిరేస్తే వాళ్ళ తల దించే వరకు నిద్రపోదు. మీది నమ్మకం, నాది అనుభవం. మీ మంచి కోసమే చెప్తున్నాను. వింటం వినకపోవడం మీ ఇష్టం మేడం. సిగ్నేచర్ కావాలి మేడం. One minute. చూడండి, నాకు తెలిసింది గెలవటం మాత్రమే. ఈ మధ్య జాబ్లో చేరారు కాబట్టి నా గురించి మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు.
ఆ రాజా ఓడిపోయి నా ముందు తల వంచుకుని నిలబడిన తర్వాత నేనేంటో అతనికి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. Stupid. రండి సార్, కూర్చోండి. మీరేదో మంచి మనిషి, మాట తప్పరు, అది ఇది అంటుంటే నిజమేమో అనుకున్నాను. ఇలా మాట తప్పుతారనుకోలేదు. మాట తప్పటం నాకు అలవాట్లేదు సార్. అనుకోకుండా వచ్చిన చిన్న ప్రాబ్లం వల్ల నేను మీకు ఆ బిల్డింగ్ని అమ్మలేకపోతున్నాను, అంతే. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తే ఎలాగండి? మా మేడం గారు ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో తెలుసా? రియల్లీ ఐఎమ్ వెరీ సారీ సార్. ఈ మాట చెప్పడానికి నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ నేనేం చేయలేను. అలా సారీ చెప్పేస్తే కుదరదండి. ఫస్ట్ టైం మేము ఒక వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి మీ స్థలమే కరెక్ట్గా ఉందని మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకున్నాం. ఇప్పుడు ఇవ్వను అది ఇది అని మాట్లాడితే మా మేడం చాలా ఇరిటేట్ అవుతారు. మీరిచ్చిన అడ్వాన్స్కి డబల్ పే చేస్తాను, లేదా నా వల్ల జరిగిన పొరపాటుకి మీరు ఎంత పెనాల్టీ చెల్లించమంటారో చెప్పండి. ఐఎమ్ రెడీ టు పే. అంతకన్నా నేను చేయగలిగిందేమీ లేదు. మీరేంటండి మాకిచ్చేది? మీకెంత కావాలో చెప్పండి, మేమే మీకు అడిగినంత ఇస్తాం. అంతేగాని బిల్డింగ్ ఇవ్వను అంటే మాత్రం కుదరదు. నాకు మరొక ఆప్షన్ లేదు, నేను ఇవ్వలేను, అంతే. సార్, మీకు మా గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు. మా మేడం గారు ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. అందుకు అవసరమైతే డబ్బే కాదు, అధికారాన్ని ఉపయోగిస్తారు. మరీ తప్పదు అనుకుంటే అంగబలాన్ని కూడా ఉపయోగిస్తారు. అంగబలం, అర్ధబలం, అధికార బలం అని బలాలు ప్రదర్శించడానికి మనమేమి యుద్ధం చేయడం లేదు, బిజినెస్ చేస్తున్నాం. అమ్మాలనుకున్నాను, కుదరలేదు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కూడా అడిగాను. విషయం ఇంతటితో వదిలేసి మరొక మంచి ప్లేస్ చూసుకోండి. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. లేదు, మాకు ఆ స్థలమే కావాలి. ఇస్తే మర్యాదగా తీసుకుంటాం, ఇలా మొండికేస్తే బలవంతంగా అయినా తీసుకుంటాం. సార్, బలం బలం అని 10 సార్లు ఆ మాట చెప్పకండి. ఆ రూట్లోకి వస్తే నేనెలాంటి వాడినో మీకు తెలియదు. మీరెలాంటి వారైనా, ఎంత పలుకుబడి పరపతి ఉన్నవారైనా మా మేడం గారి ముందు నిలబడలేరు. మర్యాదగా స్థలం ఇస్తే మీకే మంచిది. అలాగా? ఆ స్థలం ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి. మిస్టర్ రాజా, జయంతి గారంటే ఒక లేడీయే కదా, ఏం చేస్తుంది అనుకుంటున్నావేమో. విషయం నా దగ్గరే సెటిల్ చేసుకుంటే మంచిది. మా మేడం ఇన్వాల్వ్ అయ్యారంటే నీ అంతు చూసే వరకు నిద్రపోరు. మర్యాదగా బయటకెళ్తావా? నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వేంటి నా మంచి గురించి చెప్పేది? మీ మేడం ఏదో ఎరగతీస్తుందంటున్నావుగా, తనతోనే తెలుసుకుంటాను. అవుట్. మిస్టర్ రాజా, ఇంకా నీతో మాట్లాడాల్సిందేమీ లేదు. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అంటావా? అయిపోయావు. ఈ విషయం మా మేడం గారికి తెలిసిన మరుక్షణం నీ పని అయిపోయినట్టే. ఆ జయంతి సంగతి నేనే స్వయంగా తెలుసుకుంటాను.
హలో హలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? మీతో మాట్లాడాల్సింది అయిపోయింది. మీ ఎండీతో మాట్లాడాల్సిందే బ్యాలెన్స్ ఉంది. ఏంటి ఆవిడితో మాట్లాడేది? ఆవిడ గురించి నీకు అర్థం కావట్లేదు. నా గురించి అర్థమైతే ఆవిడ గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తప్పకోండి. ఇదిగో చెప్తే అర్థం కాదా? ఆవిడ అసలే నీ మీద కోపంగా ఉన్నారు. అనవసరంగా బలైపోతావు. మర్యాదగా వెళ్ళిపో. అదే ఒకసారి కలిస్తే ఎవరికి ఎవరు బలవుతారో అర్థమవుతుందిగా. తప్పకోండి. మీ మీద చెయ్యి వేయడానికి మీ వయసు అడ్డొస్తుంది. మర్యాదగా తప్పుకుంటే మీ మర్యాద మీకు నిలబడుతుంది. మీ ఎండి అపాయింట్మెంట్ ఉందా? మాట్లాడటానికి అపాయింట్మెంట్ కావాలి కానీ పోట్లాడటానికి అపాయింట్మెంట్ అవసరం లేదు. తప్పకో. సార్ 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 ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో తెలియకుండానే నాకు వార్నింగ్ ఇచ్చి పంపించావా? అంటే నువ్వు రాజా. నా క్యాబిన్ లోకి ఇలా అడగకుండా రావటానికి నీకెంత ధైర్యం? నిన్ను కలవడానికి అపాయింట్మెంట్ కావాలని నీ పిఏ చెప్పింది. ధైర్యం కూడా కావాలా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నేను ఎవరో చెప్పిపోవాలని వచ్చినప్పుడు నువ్వెవరైతే నాకేంటి? ఏంటి మీ మేనేజర్తో వార్నింగ్ ఇచ్చి పంపించావు? మరి నాకు బిల్డింగ్ అమ్ముతానని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకొని అమ్మకపోతే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? జరిగిన పొరపాటుకి సారీ చెప్పి పంపించాను. ఏయ్, నీ సారీలు నాకెందుకు? నాకు బిల్డింగ్ కావాలి. కుదరదు. ఈ జయంతిని కాదు అంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు. ఏం చేస్తావు? ఏం చేయగలవు? అమ్మటం అమ్మకపోవటం నా ఇష్టం. నేను కావాలి అనుకున్న తర్వాత నీ ఇష్టానికి విలువ ఉండదు రాజా. నువ్వు కావాలనుకుంటున్నది నా బిల్డింగ్ ని. ఖరీదెంతో చెప్పు. ఎంత కావాలంటే అంత విసిరేస్తాను. కాదంటావా? ఎంత దూరమైనా వెళ్తాను. ఈ రాజానే ఛాలెంజ్ చేసే అంత దానివా నువ్వు? ఈ జయంతి గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. 4 కంపెనీలకి ఓనర్వి. అంతకన్నా నీ గురించి ఏం తెలియాలి? రాజా, అరవకో. నువ్వు తెలుసుకోవాల్సింది నా గురించి. డబ్బుతో కొనగలను, నీ మేనేజర్ని పంపించి బెదిరించగలను అనుకుంటే ఎలా? తెలుసుకో. రాజా ఎవరో పూర్తిగా తెలుసుకో. ఆ తర్వాత కూడా ఈ రాజాకి ఎదురు నిలబడగలను అనుకుంటే అప్పుడు చూద్దాం. ఏయ్, నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. 2 మాటలు. బిల్డింగ్ ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. నష్టపోతావు. ట్రై చేయి. నన్ను రెచ్చగొట్టకు మిస్టర్. రెచ్చిపోతే నష్టపోతావు. నీ ఆఫీస్ స్టాఫ్ ని బెదిరించినట్టు బెదిరిస్తే బెదిరిపోతాననుకోవద్దు. రాజా ఇక్కడ. ఆ బిల్డింగ్ గురించి మర్చిపో. నో, ఆ బిల్డింగ్ నీ అంతటి నువ్వే నాకు ఇచ్చేలా చేస్తాను. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీతో ఛాలెంజ్ చేయాలంటేనే సిగ్గేస్తుంది. ఛాలెంజ్ చేసావుగా, ట్రై చేయి. అంతకన్నా ముందు పని వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తావో, ప్రైవేట్ డిటెక్టివ్ల చేత ఎంక్వైరీ చేయిస్తావో, రాజా అంటే ఏంటో తెలుసుకొని అప్పటికి నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ట్రై చేయి.
అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ గొడవలు ఏమిటో, ఈ ఛాలెంజ్ చేసుకోవడాలు ఏమిటో అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏంటి బాబాయ్, ఏం జరిగింది? రాంప్రసాద్ తోడే సమస్యలు అనుకుంటే అతని ఇల్లు కూడా రాజాని సమస్యల్లోకి నెట్టేట్టుంది. ఏమైంది బాబాయ్? ఆ జయంతి గ్రూప్ వాడికి ఇల్లు అమ్ముతామని అడ్వాన్స్ కూడా తీసుకున్నామమ్మా. ఇప్పుడు సడన్ గా మనసు మార్చుకుని రాజా ఇల్లు అమ్మను అనేసరికి వాడితో గొడవ వచ్చి పడిందమ్మా. గొడవ ఎందుకు? వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా. ఆ కంపెనీ ఎండి జయంత్ ఎవరో కాస్త తలతెక్క మనిషిలా కనిపిస్తుంది. అడ్వాన్స్ తీసుకున్నాక ఇల్లు ఎలాగమ్మరు, అమ్మాల్సిందని పట్టుపట్టు కూర్చుంది. రాజా ఏమో కుదరదు అన్నాడు. వాళ్ళ మేనేజర్ని పంపించి ఏదేదో మాట్లాడేసరికి రాజా కూడా కోపం వచ్చింది. తన సంగతి ఏంటో తేల్చుకొస్తానని ఆవేశంగా ఆ జయంత్ ఆఫీస్కే వెళ్ళాడు. వాళ్ళ ఆఫీస్ కా? ఎందుకు బాబాయ్ గొడవ పెంచుకోవటం? ఆ జయంత్ కూడా సామాన్యురాల్లా లేదమ్మా. రాజాకే వార్నింగ్ ఇచ్చి పంపించింది. ఏం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది. అయినా రాజా అడ్వాన్స్ తీసుకుని అమ్మనడం తప్పు కదమ్మా. రాజా ఏం చేసినా అందుకో కారణం ఉంటుంది బాబాయ్. మన కారణాలు వాళ్ళకి అవసరం లేదు కదమ్మా. ఇప్పుడు చూడు, గొడవ పడే వరకు వచ్చింది. రాజా ఏమైంది? అక్కడేం గొడవ జరగలేదు కదా. గొడవ పడే ఉద్దేశం మనకి లేకపోయినా తనకి బాగా ఉంది మూర్తి గారు. ఏదో చేస్తుందంట, చూద్దాం ఏం చేస్తుందో.